మంచి చేస్తే నలుగురు తలుసుకుంటారు కానీ తప్పు చేస్తే మాత్రం ఎవ్వళ్ళు మెచ్చరు. ఇయ్యాల కాకపోయినా రేపన్నా ఆ తప్పు బయటపడుతుంది, అందరూ తిట్టిపోస్తారు. అట్లనే పాత సర్కారోళ్ళు చేసిన తప్పులన్నింటినీ ఇప్పుడు బయటికి తీసి దుబ్బెత్తిపోస్తుర్రు ఏపీ సర్కారోళ్ళు. సీఎం బాబు సారు వారానికో ముచ్చట మీద తెల్ల కాగితం విడుదల చేస్తున్నాడు. మొన్న పోలవరం ప్రాజెక్ట్ మీద తెల్ల కాగితం విడుదల చేస్తే ఇక ఇప్పుడు కరెంటు మీద పంచాది మోపు చేసిర్రు. గా కరెంటు కథ ఏందో చూడుర్రి. పాత సర్కారోళ్ళు ఏమేం చేసిండ్రు, ఎట్టెట్లా చేసిండ్రు, ఒక్కోటి నిమ్మలంగా పబ్లిక్ కు పూజ ఉచుతాండు ఏపీ సీఎం చంద్రబాబు సారు. ఖర్చుల కాన్ నుంచి అప్పుల దాకా లెక్కలన్నీ బయటికి తీస్తున్నాడు. మొన్న పోలవరం ప్రాజెక్టు బొక్కలన్నీ బయట పెడితే ఇక ఇప్పుడు పోయిన 5 ఏళ్లలో ప్యాన్ పార్టీ వాళ్ళు కరెంటుతోని ఏమేం చేసిండ్రు అనేది చెప్పుకొచ్చిండు. కరెంటు మీద తెల్ల కాగితం విడుదల చేసిండు. పోయిన 5 ఏళ్లలో ప్యాన్ పార్టీ సర్కారోళ్ళు కరెంటు ఛార్జీలు పెంచి పబ్లిక్ మీద 32,000 కోట్ల బరువు వేసిండ్రాట. అంతేకాదు కరెంటు కొరకు 49,500 కోట్లు అప్పులు చేసిండ్రాట. అంత ఆగమాగం చేసిండ్రు, 1,00,000 కోట్లకి ఎక్కువనే నష్టం చేసిండ్రు అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. 2014 నుంచి 2019 మళ్ళీ నేను వచ్చే కొందికి నాకు 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత. 19-24 ఫినామినల్ ఇంక్రీజ్ ఇన్ పవర్ టారిఫ్. నేను ఎన్నికల ముందు చెప్పాను, కరెంటు ఛార్జీలు పెంచకుండా వినూత్నమైన ఆలోచనలతో ఏ విధంగా చేయాలనో చేసి చూపిస్తానని చెప్పాను. వీళ్ళు వస్తానే విపరీతంగా పెంచేశారు. ఇంకొక పక్కన ఏదైతే 19-24లో అప్పులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. 1,29,000 కోట్ల రూపాయల అప్పు ఉన్నాయి. ఇప్పుడు ఒక చేతగాని వ్యక్తి, ఒక అహంకారంతో విర్రవీగే వ్యక్తి వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేస్తాడో ఇందులో మీరు చూస్తారు. ఇక ఎంత నష్టం చేసినా ఎన్ని అప్పులున్నా అవన్నీ సర్కారు మోస్తుంది గాని పబ్లిక్ కు మాత్రం తిప్పల కావద్దు, కరెంటు పోవద్దు, వోల్టేజ్ తగ్గొద్దు అన్నట్టు ఆఫీసర్లకు గట్టిగానే హెచ్చరిక చేసిండు సారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ సారు అటు ఇటు ఓదార్పులకు పోయి సర్కారోళ్లకు హెచ్చరికలు చేస్తున్నాడు కదా, దాని మీద ఏమన్నాడో చూడర్రే. రాజకీయ ముసుగులో కరుడుగట్టిన నేరస్తులు వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేసి ఆ లూటీ చేసిన డబ్బులతో ఎక్కడికక్కడ బ్రైవింగ్ ఇచ్చేసి వ్యవస్థలకే ఒక ఛాలెంజ్ గా తయారైపోయారు. అదొక సమస్య ఉంది నాకు ఇక్కడ, మీరు గుర్తుపెట్టుకోవాలి. వ్యవస్థలో 5 ఏళ్లు సంపాదించిన డబ్బులుంది, ఏ వ్యవస్థనైనా కొనే శక్తి ఉంది. ఎక్కడ విక్టిమైజేషన్ ఉండదు ఈ గవర్నమెంట్ లో ఒకటే ఉంటుంది, ఫర్మ్ గా ఉంటుంది. గవర్నమెంట్ ఎవ్వరికి భయపడదు, సిస్టమేటిక్ గా ఉంటాం. ఎవరు తప్పు చేసినా, ఎవరు రాజకీయ ముసుగులో బెదిరించాలన్నా ఆ బెదిరింపులకు ప్రభుత్వం భయపడదు. సర్కారోళ్ళు ఉసికే పీరీగా ఇస్తుంటే కూడా చూసి ఓరుస్తలేరు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు అన్నట్టు సారు గట్టిగానే గరమైండు. ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం, ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు. లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను, లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని నేను పని చేస్తాను అని చెప్తారు. ఏం చెప్పమంటారు వాళ్ళని? ఏ నదిలో అయినా ఏ కాలువలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి, ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోగలిగితే నెత్తి మీద పెట్టుకో తీసుకుపోమంటున్నాం. వాట్ మోర్ యూ వాంట్? మీరు పోయి ఎత్తపోండి, ఏళ్ళు కూడా పొమ్మనండి. వాళ్ళ ఊరికి పోయి ఒక ఎద్దుల బండి కట్టుకొని తీసుకుపోమని ఇంటికి ఎవడొద్దన్నాడు? ఎవరు అడ్డపడతారు? అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా చేసి వాళ్ళని ఏమనాలి? వాళ్ళని మనుషులు అనాలి అంటే వింత పశువులు కూడా ఉండవు మారిగా. ఇట్లా కరెంటు ముచ్చట్ల కానుంచి సురువు చేస్తే ఉసికే ముచ్చట్లు, మోటార్లకు మీటర్లు, ప్యాన్ పార్టీ వాళ్ళ బెదిరింపులు, గిట్లా అన్ని ముచ్చట్లు మాట్లాడిండు సారు. పాత సర్కారోళ్ళు ఏమేం చేసిండ్రో ఒక్కోటి గిట్లనే వారానికో తెల్ల కాగితం విడుదల చేసుకుంటా పోతారట. అటు చూస్తే సీఎం సారు ముచ్చట్ల మీద ప్యాన్ పార్టీ వాళ్ళు గరం అవుతాండ్రు, లేని ముచ్చట్లు అన్ని చెప్తాండ్రు అన్నట్టు ఆడిపోసుకుంటారు. అంత చూస్తుంటే 2 దిక్కుల వాళ్ళకు గట్టిగానే నడిచేటట్టున్నది పంచాది.